హాయ్ అండి. ఆవకాయని ఇలా తయారు చేసుకున్నట్లయితే ఒట్టిగానే తినేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మామిడికాయలు తీసుకొని బాగా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దగ్గర ఉన్నట్లయితే మట్టి పాత్ర కానీ లేదా నాన్ స్టిక్ కడాయిలో కానీ వేసుకోవచ్చు. ఈ ఆవకాయ 2 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకోవడానికి ఐరన్ కడాయి మాత్రం యూజ్ చేయకూడదు. ఈ విధంగా ఉప్పంతా బాగా కలిసేలా పెట్టుకొని ఒక రోజంతా ఎండలో ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. అదే కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కల్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా కారం, ముందుగా పొడి చేసుకున్న మెంతి పొడి, ముందుగా ఫ్రై చేసుకున్న తాలింపును కూడా ఇందులోకి వేసేసుకొని ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచుకున్నట్లయితే